వచ్చేసారా? ఈరోజు కూడా నేను ఒక మంచి స్టోరీ చెప్తా. హ్మ్. నిన్న ఒక స్టోరీ చెప్పాను కదా! రూతు, నవోమి బెత్లెహేమ్‌కొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు అని. అయితే జీవితం ప్రారంభించారు కొత్తగా, కానీ ఆకలి ఎప్పట్లాగే ఏస్తది కదా! మరి వాళ్ళు పంటలు పండించలేదు. అక్కడ వాళ్ళకేమీ ఆస్తి లేదు. ఆహారం ఎక్కడిది? సరే, మరి రోజు తినడానికి ఆహారం కావాలి కదా! ఆ సమయంలో రూతు అత్తమ్మ బార్లీ పంట సమయం కదా! పంట కోసే టైం కదా ఇది. నేను పొలాలకు వెళ్ళి పంట కోత తర్వాత మిగిలిన గింజలు నేరుకొనొస్తాను. ఎవరైనా దయగల యజమాని దొరికితే మనకు ఆహారం దొరుకుతుంది అని నవోమిని అడుగుతుంది. దీన్నేమంటారు అంటే గ్లీనింగ్ అంటారు. గ్లీనింగ్ అంటే పరిగె ఏరుకోవడం. ఇశ్రాయేల్ దేశంలో ఒక భూమి యజమాని హార్వెస్ట్ టైం అప్పుడు మొత్తం పనలు కోసుకెళ్ళకూడదు. కావాలనే కొంత భాగాన్ని విడిచిపెట్టాలి. అది వాళ్ళ ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞ, సజెషన్ కాదు. పేదవారి కోసం, అనాథల కోసం, వితంతువుల కోసం, వాళ్ళ దేశంలో ఉండటానికి వచ్చిన పరదేశుల కోసం దేవుడు చేసిన ఏర్పాటది. అంతేకాదు, కొయ్యకుండా ఉండటమే కాదు, ఒక్కవేళ కోత కోస్తా ఉన్నప్పుడు, కట్టలు కడతా ఉన్నప్పుడు ఏవైనా పనలు కట్టలు కనుక బై మిస్టేక్ పడిపోయినాయి అనుకో, దాన్ని మళ్ళీ వెనక్కెళ్ళి తీసుకోవడం, మళ్ళీ కింద నుండి తీసుకోవడం అటు చేయకూడదు. పేదవాళ్ళ కోసం, లేనివాళ్ళ కోసం విడిచిపెట్టాలి. మన దేశంలో కూడా పరిగె ఏరుకుంటుంది అనేది ఉంది, కానీ రూల్ కాదది. కానీ పేదోళ్ళు ఏరుకుంటారు అని మాత్రం నేను విన్నా. అయితే సరే నవోమి వెళ్ళమ్మా రూతు అని చెప్పినప్పుడు రూతు ఒక పొలానికి వెళ్తుంది. ఆమె చేసిన పొలం బోయజు అనే ఒక మంచి మనసున్న ధనవంతుడైన వ్యక్తిది. ఈ బోయజు నవోమి భర్త ఎలీమెలెకు కుటుంబానికి బంధువు కూడా. బోయజు తన పొలానికి వచ్చి పనివారిని చూసుకుంటూ ఉండగా రూతుని గమనిస్తాడు. కొత్త అమ్మాయి ఎంత శ్రద్ధగా పనిచేస్తుందో చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే పనివారిని, ఈ యువతి ఎవరు అని అడిగాడు. వాళ్ళు, ఆమె మోయాబు దేశం నుండి వచ్చిన రూతు, నయోమి కోడలు, ఆమెతో కలిసి వచ్చింది, ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తుంది అని చెప్పారు. అది విన్న బోయజు రూతుని పిలిచి ఇలా అంటాడు, పాప, నువ్వెక్కడే నా పొలంలోనే పని చేయి, ఇతరుల పొలాలకు వెళ్ళొద్దు, నా పనివారితో కలిసి ఉండలే, నీకెవ్వరు హాని చేయరు, నిన్ను ముట్టరు, నీకు దాహం వేసినప్పుడు నా సేవకులు తెచ్చిన నీళ్ళు తాగు అని చెప్తాడు. ఎంత మంచి మాటలు విన్న రూతు నమ్రతగా వినయంగా తల వంచి, నేను పరదేశిని అయినా మీరు ఎందుకు నన్ను ఇంతగా గౌరవిస్తున్నారో అని అడుగుతుంది. అప్పుడు బోయస్ అంటాడు, నువ్వు నీ అత్త నయోమికి చేసిన సహాయం గురించి నాకు తెలుసు. నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని వదిలి ఇక్కడికి దేవుని రెక్కల క్రింద ఆశ్రయం పొందడానికి ఇక్కడికి వచ్చావు. ఈ ప్రజల మధ్యకి దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడమ్మా. భోజన సమయం వచ్చినప్పుడు బోయజు రూతును తమ అందరితో కలిసి భోజనం చేయమని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించడమే కాదు, ఆమెకు రుచిగల యవల పేలాలు అందిస్తాడు. ఆమె తిని ఇంకా కొంత దాచిపెట్టుద్ది అత్తగారి కోసం. బోయజు తన పనివారికి, ఆమెకు సులభంగా గింజలు ఏరుకునేలా వదిలేయండి, కావాలని కిన్ని గింజలను నేలపై వదిలేయండి, ఆమెను ఎవ్వరూ తక్కువగా చూడకండి, ఇబ్బంది పెట్టకండి, హాని తలపెట్టకండి అని ఆజ్ఞాపిస్తాడు. రూతు ఆ రోజు సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి చాలా గింజలు సేకరించి ఆ గింజలన్నింటినీ తీసుకొని నయోమి దగ్గరికి వస్తుంది. ఆమె తీసుకొచ్చిన ఆహారం చూసి నవోమి ఆశ్చర్యపోయి, ఇంతగా ఎక్కడ పని చేసావు అని అడుగుద్ది. మళ్ళీ ఇంకొక విషయం తెలుసా, ఎంత తీసుకెళ్తుందంటే ఆమె తీసుకొచ్చినాయి అంట ఒక తూమెడు ఉన్నాయంట. మా నాన్నమ్మ నాకు చెప్పినప్పుడు ఈ స్టోరీలో తూమెడు అంటే నాకు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత గూగుల్‌లో చూశాను తూమెడు అంటే ఎంత అని. 12-14 కేజీస్ అంట. ఓ మై గాడ్! అంటే అది రూతు యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్‌ని, మన బోయస్ యొక్క జనరాసిటీ, ఎంత మంచితనంగా వదిలిపెట్టడాన్ని. ఆయన అవన్నీ వదిలిపెట్టాడు, తను కూడా అవన్నీ ఏరుకుంది. సరే, నవోమి రూతుతో, అమ్మ ఎక్కడ పని చేసావు, ఎవరి పొలంలో పని చేసావమ్మా అని అడుగుతుంది. అప్పుడు నేను బోయజు
అనే వ్యక్తి పొలంలో పనిచేశానత్తమ్మా అని రూతు సమాధానమిస్తే, అది విన్న నయోమి ఆనందంగా, ఆయన మనకు బంధువమ్మా, చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి దయను చూపించే బోయజ్‌ను దేవుడు ఆశీర్వదిస్తాడు కాక, దేవుడు మనకొక మార్గాన్ని చూపించాడు అని చాలా సంతోషిస్తది. ప్రతిరోజు ఆ పంట కాలం, కోతకాలం అయిపోయే వరకు రూతు బోయజ్ పొలంలోనే పనిచేస్తూ నయోమిని ప్రేమతోనూ, బాధ్యతతోనూ చూసుకుంటూ బెత్లెహేమ్‌లో జీవిస్తా ఉంటది. సరే, ఇంక పడుకోండి. రేపు కంటిన్యూ చేస్తా.